ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి వారఫలాల కార్యక్రమాన్ని కూడా ఆదివారం నాటి పంచాంగ శ్రవణతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారంలో ఉన్న ముఖ్యమైన పండుగలు, ఆ రోజు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, పూజించాల్సిన దైవం గురించి వివరంగా మాట్లాడుకొని, ఆ తర్వాత నవగ్రహ సంచారం ఒకసారి తెలుసుకుని, దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ రాశుల వారు ఈ వారం ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాలు వివరంగా మాట్లాడుకుంటూ, అదేవిధంగా ఒక్కొక్క రాశివారు ఈ వారం అంతా కూడా పాటించాల్సిన పరిహారాలు కూడా ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇక కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 21వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ సప్తమి రాత్రి 8 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పుబ్బ పగలు 2 గంటల 41 నిమిషం వరకు, తదుపరి ఉత్తర. వర్జం రాత్రి 9 గంటల 54 నిమిషాల నుంచి 11 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 47 నిమిషాల నుంచి 5 గంటల 41 నిమిషం వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈరోజు శుభ సమయాలు ఏవి లేవు. ఈరోజు విషయత ఆదివారం సప్తమి తిథి ఉంటే దీన్ని జ్యోతిష్ శాస్త్రరీత్యా భాను సప్తమిగా వ్యవహరిస్తాము. భానుడు అంటే సూర్యుడండి. సప్తమి తిథి ఉంది, ఆయన జన్మతిథి కాబట్టి ఈ విధంగా ఆదివారం సప్తమి తిథి ఉన్న రోజు ప్రత్యేకంగా కూడా సూర్య భగవాన్ యొక్క ఆరాధన అందరూ చేయడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎక్కడ మన ఇంటి దగ్గర ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఈరోజు ప్రత్యేకంగా నవగ్రహాలకు యథాశక్తిగా ప్రదక్షిణ చేయడం, అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టమని చెప్తుంటాం. కాబట్టి స్నానం అయిన తర్వాత సూర్యుడికి కనీసం ఒక 3 సార్లు అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయడం, అంటే నీటితో అర్ఘ్యం ఇవ్వడం. అదేవిధంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ, సూర్య గాయత్రి మంత్రాన్ని కానీ, సూర్యాష్టకాన్ని కానీ యథాశక్తిగా పఠించే ప్రయత్నం చేయడం ఈరోజు అందరికీ కూడా చాలా మంచిది. ముఖ్యంగా జాతకంలో ఎవరికైతే సూర్యగ్రహ దోషం అధికంగా ఉందో అటువంటి వారు కానీ, లేకపోతే ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, అదేవిధంగా ఈ అనారోగ్య సమస్యలు ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు అంటే హార్ట్ డిసీజెస్ అంటే బాధపడుతున్నవారు ప్రత్యేకంగా ఈరోజు సూర్యారాధన చేయడం చాలా మంచిది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఎవరికైతే పై అధికారులతో సఖ్యత లేక బాగా ఇబ్బంది పడతారో అటువంటి వారు కూడా ఈరోజు సూర్యారాధన చేస్తే కూడా వారికి పై అధికారులతో సఖ్యత కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆదివారం మనకు సప్తమి తిథి ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే, 24వ తారీఖు బుధవారం, ఆ రోజు దశ పాపహర దశమి. అదేవిధంగా 25వ తారీఖు గురువారం సర్వ ఏకాదశి. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశిగా మనం వ్యవహరిస్తాము. అదేవిధంగా 27 తారీఖు శనివారం శని త్రయోదశి. ప్రధానంగా కూడా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పండుగల యొక్క విశిష్టత కూడా అంతా ఇంతా కాదు. అందులో మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ వారంలో 24వ తారీఖు బుధవారం దశపాపహార దశమిని ప్రత్యేకంగా జరుపుకుంటాము. అసలు దశపాపహార దశమి అంటే ఏమిటి, ఆ రోజు మనం ఏం చేయాలి అన్న విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ దశమిని దశపాపహర దశమిగా మనం వ్యవహరిస్తామని చెప్పొచ్చు. దశ పాపహర అంటే ఏమిటంటే, మనం చేసిన 10 పాపాలను హరించేటువంటి శక్తి ఈ ఒక్కరోజుకు ఉంది కాబట్టి దీన్ని దశపాపహర దశమిగా వ్యవహరిస్తాం. మనం నిత్య జీవితంలో తెలుసో తెలియకో, కావాలనో, ఇంకొకరి ప్రోద్బలం వల్లనో ఎన్నో పాపాలు చేస్తుంటామని చెప్పొచ్చు. అటువంటి పాపాలు, ముఖ్యంగా 10 పాపాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పాపాలను ఈ దశపాపహారం ఈరోజు చేసే పూజ వల్ల అవన్నీ కూడా భగవంతుడు తొలగిస్తారు, పుణ్యాన్ని ప్రసాదిస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఇష్టదైవాన్ని ప్రతి ఒక్కరూ కూడా భక్తిగా శ్రద్ధగా పూజించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ దశ పాపాలు తొలగిపోవాలని శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయడం కూడా ఈరోజు చాలా మంచిది. అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు. ఎవరన్నా పేదవారు ఉంటే వారికి ఏదైనా కూడా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి మెడిసిన్స్ కొనివ్వడం, ఇటువంటిది ఏదైనా కూడా ఈరోజు దానం చేసి అత్యంత పుణ్యం మనకు ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల కూడా మనకు చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్పి పెద్దలు చెప్పారు. ఒకవేళ గంగానది మనకు దగ్గరలో లేకపోతే, మనకు దగ్గరలో ఎక్కడైతే పుణ్యనది ఉంటుందో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం కూడా ఈరోజు చాలా మంచిది. గంగా దేవతని ప్రత్యేకంగా కూడా
పూజించే సంప్రదాయం కూడా చాలామందికి ఈరోజు ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు నదిలో మునిగేటటువంటి అవకాశం ఎవరికైతే మన ప్రేక్షకులకు ఉంటుందో అటువంటి వారు అంటే 24వ తారీఖు బుధవారం ఆ రోజు మనం దశపాపహార దశమి చెప్పుకున్నాం కదా, 10 సార్లు గంగా నదిలో మునిగి లేచే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే 10 రకాలైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా నల్ల నువ్వులు, నెయ్యి, పేలపిండి ముద్దలను, బెల్లపు ముద్దలను 10 కౌంట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా 10 సంఖ్యలో ఉండాలండి. ఈ విధంగా నదిలో వదిలిపెట్టే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. గంగాదేవిని పూజించడం, నారాయణు యొక్క నామస్మరణ చేయడం, అదేవిధంగా శివుణ్ణి, బ్రహ్మని, సూర్యభగవాన్ని కూడా ప్రత్యేకంగా ఈరోజు పూజించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ విధంగా చేస్తే దశ పాపాలు తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత 25వ తారీఖు గురువారం సర్వ ఏకాదశి అని చెప్పుకున్నాం. ప్రతి నెలలో కూడా మనకు తెలుసు 2 ఏకాదశి స్థితులు వస్తాయి. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా హరినామ స్మరణ చేస్తూ ఉంటామని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి ఉన్న పేరు ఏంటంటే నిర్జల ఏకాదశి అని దీన్ని వ్యవహరిస్తారండి. అంటే ఏకాదశి రోజు మనందరం కూడా అంటే మనలో చాలామంది ఉపవాసం ఉంటారండి, తెలిసిన విషయము. ఆ రోజు మహావిష్ణువు వారిని కూడా పూజిస్తామని చెప్పొచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశిగా వ్యవహరించారు. అంటే ఏంటంటే ఈరోజు ఉపవాసం చేసేవారు పచ్చి గంగను అంటే నీళ్లను కూడా తాగకుండా చాలామంది ఉపవాసం ఉంటారండి. ఈ విధంగా చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అంటే ఏంటి, మామూలుగా ఏకాదశి రోజు మనం ఏం చేస్తున్నాం, ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉంటాం, ముఖ్యంగా భోజనం చేయమండి. కానీ ఈ శుద్ధ ఏకాదశి జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి అంటాం కదా, ఈరోజు చాలామంది భక్తులు మహావిష్ణువు వారిని పూజించేవారు నీటిని కూడా సేవించే ప్రయత్నం చేయరు. ఈ విధంగా ఉపవాసం చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఎవరైతే ఈరోజు ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు దానం చేస్తారో అటువంటి వారికి మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అని చెప్పవచ్చు. కేవలం మనము 12 మాసాల్లో మనకు 2 ఏకాదశి స్థితులు వస్తాయి. అంటే 24 ఏకాదశి స్థితుల రోజులు మనం ఉపవాసం చేస్తుంటాం, హరినామస్మరణ చేస్తుంటాం కదా. అలా చేయలేని వారు కనీసం ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు ఒక్కరోజు వీరు ఉపవాసం చేసి మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేస్తే ఈ సంవత్సర కాలం పాటు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టు పుణ్యాన్ని మనకు భగవంతుడు అనుగ్రహిస్తారు అని పెద్దలు చెప్పారు. కాబట్టి ప్రధానంగా కూడా ఈరోజు ఉపవాసం ఉండడం, ఏమాత్రం అవకాశం ఉన్నా జలపాత్రను అంటే ఏంటంటే నీటి పాత్రను కొద్దిగా పంచదార కలిపి దానంగా ఇవ్వడం కూడా ఈరోజు చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మరొక ముఖ్యమైన విశిష్టత మనకు ఈ వారంలో చూస్తే 27వ తారీఖు శనివారం ఆ రోజు త్రయోదశి స్థితి ఉంది కాబట్టి దీన్ని శని త్రయోదశిగా వ్యవహరిస్తాం. కాబట్టి ప్రత్యేకంగా జాతకంలో శనిగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు శని భగవాని యొక్క ఆరాధనను ఈ శని త్రయోదశి చేస్తే తప్పకుండా కూడా శని అనుగ్రహం కలుగుతుంది అని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, పూజిస్తున్నాం అని చెప్పవచ్చు. అంటే శనివారం పూట శనిని పూజిస్తుంటాం, అందులో త్రయోదశి స్థితి ఉంటే దీన్ని శని త్రయోదశిగా వ్యవహరిస్తుంటాం. ఇది సంవత్సరంలో మనకు ఒక 4-5 సార్లే వస్తుందని చెప్పవచ్చు అండి. అంటే శనివారం త్రయోదశి స్థితి రావాలి కదా. కాబట్టి ఎవరికైతే ముఖ్యంగా ప్రస్తుతం గోచార రీత్యా ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టమి శని లాంటి ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ బాధలు ఎదుర్కొంటారో అటువంటి వారు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శని త్రయోదశి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. కాబట్టి 27వ తారీఖు శనివారం ముఖ్యంగా ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ఉన్నటువంటి అంటే నడుస్తున్నటువంటి రాసులు వారు ప్రత్యేకంగా కూడా శని తైలాభిషేకం చేయడం చాలా మంచిది. అంటే దగ్గరలో నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి నువ్వుల నూనె కానీ ఆవ నూనెతో కానీ శనికి తైలాభిషేకం చేస్తామండి. ఈ విధంగా చేయడం, అదేవిధంగా శని జపం అంటే పురోహితుల చేత చేయించుకోవడం కూడా చాలా మంచిది. దాంతోపాటుగా మనకు వీలున్నంత వరకు కూడా శనిగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ 27 తారీఖు శనివారం శని త్రయోదశి మరియు ఆ రోజు ముఖ్యంగా ఏంటంటే మనకు అనురాధ నక్షత్రం ఉందండి. అనురాధ నక్షత్రానికి జ్యోతిష్ శాస్త్రరీత్యా శని ఆధిపత్యం వహిస్తాడండి. కాబట్టి శని యొక్క ప్రభావం ఆ రోజు బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మనం శనిగ్రహానికి సంబంధించి చేసేటువంటి పూజలు, పఠించే మంత్రం, చేసే దానం వల్ల మనకు శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. కాబట్టి మన ప్రేక్షకులు ముఖ్యంగా అంటే ఉదాహరణకు చెప్పాలంటే మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుందండి, కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది, మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది, అదేవిధంగా సింహరాశి వారికి అష్టం శని ప్రభావం, దాంతోపాటుగా ధనురాశి వారికి అర్ధాష్టం శని ప్రభావం అంటే 4వ ఇంట శని సంచారం ఉంది కదా, వీరికి ముఖ్యంగా అంత మంచిది కాదు. కాబట్టి ఈ రాశుల వారు తప్పకుండా కూడా 27వ తారీఖు శనివారం తప్పకుండా కూడా శనీశ్వరుడు యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం
అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం ఒకసారి మనం ముఖ్యంగా పరిశీలించేద్దాం. జూన్ 21వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు మధ్యన ఉన్న నవగ్రహ సంచారం చూస్తే ఈ వారం వృషభ రాశిలో కుజగ్రహ సంచారం, అదేవిధంగా మిథునంలో రవి బుధులు 22వ తారీఖు నుంచి కర్కాటకంలో బుధగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్కాటకంలో గురు శుక్రుల యొక్క సంచారం కొనసాగుతుంది. సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. అలాగే సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో చంద్రగ్రహ సంచారం కూడా కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఏవైతే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనుకుంటూ పూర్తి చేయలేక ఇబ్బంది పడతారో అటువంటి వారికి అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు ఏవైతే గత కొంతకాలంగా ఎదురవుతున్నాయో అవి క్రమేపీ కూడా తొలగే అవకాశం ఉంది. చిన్నాటి స్నేహితులు కలుసుకొని వారితో వ్యక్తిగత విషయాలు కూడా చర్చిస్తారు. నిర్ణయాల్లో కొంత జాప్యం జరిగినా చివరకు ఏంటంటే ఏదో ఒక విధంగా ఒక చక్కటి నిర్ణయం మాత్రం ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక సమాజ సేవల్లో కూడా యథాశక్తిగా భాగస్వాములు అవుతారు. అందరిలో కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మేషరాశి వారికి ఎవరికైతే ఎంతో కాలంగా చికాకు పరుస్తున్న కొన్ని వివాదాలను ఎట్టకేలకు ఈ వారం పరిష్కరించుకునే శక్తి వారికి లభిస్తుంది. అంటే గ్రస్త అనుకూలంగా ఉంది కాబట్టి ఆ దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం కోసం మేషరాశి వారు కృషి చేయడం ఈ వారం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం మేషరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కలుగుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఈ వారం వీరు సిద్ధపడతారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరినీ ఆకట్టుకునేలా వీరి యొక్క అభిప్రాయాలను వెల్లడిస్తారు. వారి యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. శుభకార్యాల రీత్యా ఈ వారం మేషరాశి వారికి ఖర్చులు కాస్త అధికంగా ఉంటుంది. సోదర వర్గం వారితో విభేదాలు, మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే అవి తీరే అవకాశం ఉంది. ఇక ఎవరైతే స్థిరాస్తులు కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తూ అక్కడ కూడా ఆటంకాలు ఎదుర్కొన్నారో అటువంటి వారి కోరిక ఈ వారం నెరవేరుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం మాత్రం ఈ వారం కాస్త చికాకుపరుస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా మంచిది. కాకపోతే నిత్య కార్యక్రమాలకు పెద్దగా ఆటంకాలు ఏవి కూడా వీరికి ఉండదు అని చెప్పవచ్చు. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నిత్య కార్యక్రమాలు మాత్రం యథావిధిగా చేసుకుంటారని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించినంత మేర లాభాలు, అదేవిధంగా కోరుకున్న పెట్టుబడులు ఈ వారం చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలను ఏదో ఒక విధంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఎక్కువగా ఈ వారం ఈ రాశి వారు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ రాశి ఉద్యోగస్తులకు ఊహించినటువంటి బదిలీలు జరిగే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే తాత్కాలికంగా కాస్త వీరికి ఆందోళన కలిగినప్పటికీ కూడా అవన్నీ కూడా సానుకూలంగానే ముందుకు సాగుతాయి అని ఒక్క మాటలో ఈ రాశి ఉద్యోగస్తులకు చెప్పవచ్చు. వైద్య, క్రీడ, పారిశ్రామికవేత్తలకు అనుకోని విదేశీ పర్యటనలు, టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాల్లో కొంత పురోగతి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి మహిళలకు మానసిక ప్రశాంతత కాస్త ఈ వారం లభిస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హయగ్రీవ స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి గతంలో దూరమైన అత్యంత ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుతారు. దీనివల్ల వీరి సంతోషానికి ఆకాశమే హద్దుగా ఉంటుందని చెప్పవచ్చు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రముఖుల నుంచి అందిన ఒక పిలుపు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. అదేవిధంగా గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు ఎవరైతే కావాలని చెప్పి వీరితో తీవ్రంగా విభేదిస్తున్నారో, ప్రతి విషయానికి వీరితో అనవసరంగా గొడవ పడుతున్నారో అటువంటి వారు కూడా చివరికి వీరి దారికి వస్తారు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఈ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇతర వ్యక్తులకు ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా వీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యంగా చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నంలో కాస్త విజయాలు సాధిస్తారు. పొదుపు పథకాల పట్ల ఆసక్తి కూడా ఈ వారం వీరు చూపుతారు. కుటుంబపరంగా చూస్తే సంతాన పరంగా ఈ వారం ఈ రాశి వారు శుభవార్తలు అందుకుంటారు. అదేవిధంగా కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తారు. సోదర వర్గం వారితో కూడా ఈ వారం కాస్త ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా ఇంట్లో చేసే ఒక శుభకార్య నిర్వహణపై ఈ వారం కాస్త
తర్జన భర్జన పడతారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో, ఎవరికైతే ఆటంకాలు అక్కడ ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలకు మార్గం కూడా ఏర్పడుతుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే ఇంతకాలం పడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి వీరికి కాస్త ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే లాభాలు బాగా ఈ వారం చేతికంతాయి. నూతన వ్యాపారాలకు సైతం పునాదులు వేస్తారు. భాగస్వాములతోటి కొన్ని విషయాల్లో సర్దుబాటు కూడా చేసుకొని ముందుకు సాగుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న మార్పులు దక్కే అవకాశం ఈ రాశి వారికి అధికంగా ఉంది. కాకపోతే పని ఒత్తిడి మాత్రం బాగా అధికమవుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో అటువంటి ఆలోచనలకు స్వస్తి పలికే ప్రయత్నం చేస్తారు. రాజకీయవేత్తలు, కళారంగం వారికి ఈ వారం చాలా వరకు కూడా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి కూడా చాలా వరకు ఈ వారం సానుకూలంగానే గడుస్తుంది. మహిళలకు ఇంటా బయట గౌరవ మర్యాదలు పుష్కలంగా లభిస్తాయి అని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యమైనటువంటి సభలు, సమావేశాల్లో కాస్త చురుగ్గా పాల్గొంటారు. చిన్నాటి స్నేహితులతోటి ఈ వారం కాస్త ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీనివల్ల ఈ వారం ఎదురయ్యేటటువంటి ఖర్చులను తట్టుకోగలుగుతారు అని చెప్పవచ్చు. రుణ బాధల నుంచి ఏ విధంగా బయటపడాలన్న వైపుగా ఎక్కువగా ఈ రాశి వారు ఆలోచన చేస్తారు. అదేవిధంగా గతంలో చేసినటువంటి పొదుపు డబ్బు ఏదైతే ఉందో అది కొద్దిగా ఈ వారం వీరికి చేతికి కూడా అందే అవకాశం ఉంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా వీరంటే ఇష్టాన్ని కూడా చూపుతారు. వీరు అందించే సలహాలు కూడా కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు అని చెప్పొచ్చు. సోదరులతోటి ఏదైనా గొడవలు లాంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు, బంధువులు కొంతమంది వీరిని ప్రత్యేకంగా ఏదైతే కొన్ని అపనిందలు లాంటివి మోపారో వాటి నుంచి ఈ వారం మీరు బయటపడతారు అని చెప్పవచ్చు. ఇక వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం కూడా ఈ వారం మీరు కాస్త మెరుగుపడుతుంది. వైద్య సేవల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే క్రమేపీ మంచి లాభాలు ఈ వారం వీరికి చేతికంతాయి. పెట్టుబడులు కూడా చేతికంతాయి. నూతన ఒప్పందాలు కూడా ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులు చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే తమ హోదా పెరగాలి అంటే ప్రమోషన్ రావాలి అని చెప్పి కోరుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా పై అధికారుల యొక్క సహాయ సహకారాలు ఈ రాశి ఉద్యోగులకు ఈ వారం పుష్కలంగా లభిస్తాయి అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం, క్రీడారంగం వారికి భవిష్యత్ పట్ల కాస్త నూతన ఆశలు కూడా చిగురిస్తాయి. టెక్నికల్ రంగం వారు క్లిష్ట సాధ్యమైనటువంటి సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తారు. పై అధికారుల యొక్క మెప్పును కూడా చొరగొంటారు. మహిళలకు ముఖ్యంగా ఈ వారం మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఈ వారం మీరు ప్రారంభం చేస్తారో అవి కాస్త నత్తనడకన సాగుతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ బాగా అధికంగా ఉంటుంది. ఆలోచనలు కూడా అంతగా స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా అధికమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి కాస్త వీరికి సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బు కోసం ఈ వారం కూడా వీరికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అదేవిధంగా గతంలో డబ్బు మేము ఇస్తాం అని చెప్పిన వారు సమయానికి డబ్బు అందజేయకపోవడం వల్ల కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారు ఈ వారం కాస్త ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. అదేవిధంగా డబ్బును ఏదో ఒక విధంగా పొదుపు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అంతగా లేదని చెప్పక తప్పదు. కుటుంబరంగా వస్తే వీరి అభిప్రాయాలు, ఆలోచనలతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విభేదిస్తారు. అదేవిధంగా సంతాన పరంగా ఏదో రకమైన సమస్య ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఏదో ఒక రూపంలో ఎదురవుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఇంట్లో చేద్దాం అని చెప్పి అనుకున్న శుభకార్యాల పట్ల కూడా కాస్త సందిగ్ధత నెలకొంటుంది. సోదరుల యొక్క తీరు కాస్త మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి విషయంలో కొద్దిగా సమస్యలు బాగా కూడా అధికమయ్యే అవకాశం ఉంది.
దీనికి సంబంధించి ఎటు తేల్చుకోలేక ఈ వారం ఇబ్బంది పడతారు. అదేవిధంగా కర్కాటక రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే తరచూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆహార విహారాదుల విషయంలో కాస్త సమయపాలన పాటించడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు లభించిన లాభాలు ఏవైతున్నాయో అవి స్వల్పంగానే చేతికంతాయి, వాటితోనే సరిపెట్టుకోవడం మంచిది. నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాల్లో తొందరపాటు ఏమాత్రం కూడా మంచిది కాదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం విధి నిర్వహణ కాస్త కష్టసాధ్యంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పని ఒత్తిడి కూడా ఈ వారం మీ రాశి వారికి బాగా అధికమవుతుంది. పై స్థాయి అధికారులు కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. వీరు అహర్నిశలు ఎంత కష్టపడి పనిచేస్తున్నా పై అధికారులు సరిగ్గా పని చేయడం లేదు అని వీరి మీద నింద వేయడం వల్ల కాస్త మనశ్శాంతి కూడా కోల్పోతారు అని చెప్పవచ్చు. ఇక వైద్య, రాజకీయ, కళారంగం వారి యొక్క అంచనాలు తప్పుతాయి. టెక్నికల్ రంగం వారి అంచనాలు కూడా తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నికల్ రంగం వారు, ఐటీ రంగం వారు కూడా కర్కాటక రాశి వారు ఈ వారం కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మహిళలకు బంధువులతో, మిత్రులతో లేనిపోని వివాదాలు పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గోచార రీత్యా జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి ఒక సంకల్ప బలంతో ముందుకు సాగుతారు. ఆత్మీయులతోటి ప్రేమాను రాగాలు బాగా కూడా వృద్ధి చెందుతాయి. దూర ప్రాంతాలు లేదా విదేశాల్లో ఉన్న బంధువర్గం వారి నుంచి ఉపయోగపడే సమాచారం కూడా అందుకుంటారు. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఈ వారం విజయం సాధించే అవకాశం కాస్త అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు చాలా వరకు కూడా తీరుతాయి. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలు తీరుతాయి. అదేవిధంగా పొదుపు పథకాల్లో చేరే ప్రయత్నం కూడా ఈ వారం కాస్త అధికంగా చేస్తారు. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల చక్కటి ప్రేమ, ఆదరణ చూపుతారు. అదేవిధంగా బంధువులతో మనస్పర్ధలు ఏదైనా ఉంటే క్రమేపీ కూడా కొలిక్కి వస్తాయి. శుభకార్యాల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్నటువంటి గొడవలు కాస్త సర్దుబాటు అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. ఇక భూ సంబంధిత వివాదాలు, కోర్టు వ్యవహారం లాంటివి ఏదైనా ఈ రాశి వారికి ఉంటే అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు కొంతవరకు చికాకు పరిచిన దైనందిన కార్యక్రమాలు మాత్రం యథావిధిగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ఇక అవసరమని చెప్పి అనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించినంతగా లాభాలు దక్కే అవకాశం ఉంది. అయితే నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం ఎంత జాగ్రత్త వహిస్తే ఈ రాశి వ్యాపారస్తులకు అంత మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి పేరు ఈ వారం వీరు సంపాదించుకుంటారు. అదేవిధంగా వీరు పడుతున్న కష్టాన్ని పై అధికారులు చక్కగా కూడా గుర్తిస్తారు. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను చాకచక్యంగా వ్యవహరించి పరిష్కరించి తమ సత్తాను కూడా చాటుకుంటారని చెప్పవచ్చు. ఇక క్రీడ, పారిశ్రామిక, కళారంగాల వరకు అవకాశాలు బాగా కూడా లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాల్లో కాస్త కదలికలు కూడా ప్రారంభమవుతాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సింహరాశి ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి నూతన కార్యక్రమాలు ప్రారంభించి వేగంగా వాటిని ముందుకు తీసుకువెళ్తారు. ఆత్మీయుల నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కేందుకు కొన్ని వీరికి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని ఆ వివాదాల నుంచి బయటపడడం చాలా మంచిది. గత కొంతకాలంగా వీరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా వీరికి స్నేహితులుగా మారే అవకాశం ఉంది. ఇక చిన్నటి జ్ఞాపకాలు కూడా ఈ వారం వీరికి బాగా గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవి తీరి ఊరట లభిస్తుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వీరికి ఈ వారం కాస్త అధికంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే భార్యాభర్తల మధ్య ఏవైతే అపార్థాలు ఉన్నాయో అవి తొలగే అవకాశం ఉంది. సంతాన పరంగా కూడా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. శుభకార్యాలు కూడా ఈ వారం నిర్వహిస్తారు అని చెప్పొచ్చు. ఇక ఎవరైతే వాహనాలు, ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఈ వారం దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు వీరికి ఈ వారం అకస్మాత్తుగా తలెత్తే అవకాశం ఉంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. ముఖ్యంగా కాస్త శారీరక, మానసిక విశ్రాంతి ఈ వారం వీరికి అవసరం అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు ఈ వారం దక్కడం వల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా
భాగస్వాములు అందించే సలహాలు కూడా పాటిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆశించిన మార్పులు వీరి యొక్క ఉద్యోగ జీవితంలో జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో జరిగే అవాంతరాలను తేలిగ్గా వీరు అధిగమిస్తారు. క్రీడా, పారిశ్రామిక, కళారంగం వారికి ఆహ్వానాలు అంతాయి. టెక్నికల్ రంగం వారు పట్టుదలతో వ్యవహరించి కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురైనా వారు వాటిని కూడా అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కన్యారాశివారు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశివారు ఈ వారం నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతోటి ఈ వారం వీరు ఆనందంగా గడుపుతారు. హఠాత్తుగా కొన్ని సమస్యలు ఎదురైనా వారు వాటిని ధైర్యంగా అధిగమిస్తారు అని చెప్పవచ్చు. సన్నిహితులు, ఆప్తులు వీరికి పూర్తి స్థాయిలో తమ సహాయ సహకారాలు కూడా అందిస్తారు. క్లిష్టమైన వివాదాలను, సమస్యలను చాకచక్యంగా ఈ వారం పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. సమాజ సేవల్లో కూడా యథాశక్తిగా పాలుపంచుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తీరే అవకాశం ఉంది. రుణాలు కూడా చాలా వరకు తీర్చగలుగుతారు. దీనివల్ల కాస్త ప్రశాంతంగా గడుపుతారు. అదేవిధంగా డబ్బును కాస్త దాచిపెట్టుకోవాలి, భవిష్యత్ అవసరాల కోసం మనకు ఉపయోగపడుతున్నట్టు ఆలోచన ఈ వారం వీరికి కాస్త అధికమవుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి అని చెప్పి ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా వీరు తీసుకుంటారని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో ఉల్లాసకరమైన వాతావరణం ఈ వారం అంతా కూడా నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా సరదాగా గడిపే ప్రయత్నం చేస్తారు. శుభకార్యాలు కొన్ని ఘనంగా నిర్వహించే ప్రయత్నం చేస్తారు. సోదరులు, సోదరీమణులతోటి చిన్న చిన్న మనస్పర్ధ లాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా ఈ వారం తొలగుతాయి. ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు కొనుగోలుకు సంబంధించి ఒక అంచనా కూడా వస్తారని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు ఈ వారం వీరికి తలెత్తే అవకాశం ఉంది. కాకపోతే వీరి యొక్క దైనందిన కార్యక్రమాలకు పెద్దగా ఆటంకాలు ఏమి కూడా ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు అందించే అమూల్యమైన సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగడం వీరి యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అదేవిధంగా నూతన సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా వీరు ఈ వారం ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తులు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. నూతన బాధ్యతలు కూడా ఈ వారం వీరు స్వీకరించాల్సి వస్తుంది. ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. క్రీడా, పారిశ్రామిక, కళారంగాల వారు అకస్మాత్తుగా విదేశీ పర్యటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారు గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన చేయడం, ముఖ్యంగా శివ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి అందే ఆహ్వానాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని వివాదాలు తీరి ఉపశమనం కూడా లభిస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ఇక ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తీరి కాస్త ఊరట కూడా లభిస్తుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈ వారం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తికి డబ్బు అప్పుగా ఇస్తే వారు తిరిగి చెల్లించకుండా ఇబ్బంది పడుతున్నారు కదా, అటువంటిది అంటే మొండి బకాయిలు అంటామండి, అదేదైనా కూడా ఈ రాశి వారికి ఉంటే కాస్త ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పు తీర్చమని చెప్పి పడితే తప్పకుండా కూడా వారు చెల్లించే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఈ మొండి బకాయిలు వసూలు కోసం వీరు ఈ వారం కాస్త ప్రాధాన్యత ఇవ్వడం మంచిది అని చెప్పవచ్చు. కుటుంబం వస్తే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు క్రమేపీ తొలగుతాయి. సంతానపరంగా కూడా కొన్ని శుభవార్తలు అందుకుంటారు. అదేవిధంగా వీరి యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అందరూ కూడా గౌరవిస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కొనాలి అని చెప్పి అనుకున్నటువంటి వారి కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలపై కూడా ఒక అంగీకారానికి రావడం, ఒప్పందాలు చేసుకోవడం కూడా ఈ వారం వీరు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి కూడా ఈ వారం వీరు బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికంతాయి. వ్యాపార లావాదేవీలు మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తారు. భాగస్వాములతోటి ఒక అంగీకారానికి వస్తారు. అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉంటే కూడా తొలగించుకొని అందరూ కలిసికట్టుగా వ్యాపార అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పవచ్చు.
ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు కోరుకుంటారో అటువంటి వారికి ఈ వారం ఆశించిన మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారిలో ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురైనా సరే వారు వాటిని అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా శ్రీ దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం ధనురాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతోటి అనుబంధం మరింతగా కూడా గట్టిపడుతుంది. దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలను ఎట్టకేలకు సాధిస్తారు. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు చాలా వరకు కూడా తీరుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. దీనివల్ల కూడా వీరి అవసరాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ ఖర్చులను కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎంత చేయాలని చెప్పేసి కాస్త జాగ్రత్తగా ఈ వారం నుంచి వీరు వ్యవహరిస్తారని చెప్పొచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు మరిన్ని బాధ్యతలు వీరి మీద మోపే ప్రయత్నం చేస్తారు. ఇక బంధువులతో విభేదాలు లాంటివి ఏదైనా తొలగిపోతాయి. శుభకార్యాల రీత్యా డబ్బు బాగా కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం అధికమవుతుందని చెప్పొచ్చు. ఇక భూ సంబంధిత వివాదాలు, కోర్టు కేసులు లాంటివి ఏదైనా ఉంటే కాస్త ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు క్రమేపీ కూడా తీరుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వ్యాపారాల్లో ఆశించిన మేర లాభాలు వీరికి చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూడతాయి. భాగస్వాములతో వివాదాలు కూడా క్రమేపీ తెరుతాయి. ఉద్యోగస్తులు ఈ వారం ఉద్యోగ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. వీరు పడుతున్న కష్టాన్ని అందరూ కూడా గుర్తిస్తారు. ఇక వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి మరింత ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. నూతన కార్యక్రమాలను మకర రాశి వారు చేపడతారు. ఆత్మీయులతోటి ఈ వారం వీరు ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఈ వారం ఎదురైనా సరే వీరు వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇక కొన్ని సమస్యలను ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో పరిష్కరించుకుంటారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు కూడా ఈ వారం ఈ రాశి వారికి లభిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. రుణాలు కూడా తీరడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇక కుటుంబరంగా వస్తే కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ వారం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. ఊహించిన రీతిలో శుభకార్యాలు కూడా ఇంట్లో నిర్వహిస్తారు. సోదరులతోటి విభేదాలు లాంటివి ఏదన్నా ఉంటే తొలగిపోతాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాన్ని కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇందుకు సంబంధించి కొద్దిగా బేరసారాలు కూడా కొనసాగిస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా పట్టించుకునే ప్రయత్నం ఈ వారం వీరు చేయరని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులు వీరికి విరివిగా సమకూరుతాయి. వ్యాపార లావాదేవీలను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ వారం గడుపుతారు. ఏ బాధ్యత తమ సంస్థ వారు అప్పగించినా దాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తారు. క్రీడ, పారిశ్రామిక, కళారంగం వారికి విదేశీ పర్యటన ఉండవచ్చు. టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మకర రాశి ప్రతి నిత్యం కూడా శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది అని వీరికి చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం కుంభరాశి వారికి జరగబోయే శుభాశుభ విషయాల విషయానికి వస్తే అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో క్రమేపీ కూడా తొలగుతాయి. చిన్నటి స్నేహితులతో ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు చాలా వరకు కూడా వీరికి ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. నిర్ణయాల్లో కొంత జాప్యం జరిగినా మొత్తానికైతే నిర్ణయం మాత్రం తీసుకుంటారు. తీసుకునే నిర్ణయానికి కూడా కట్టుబడతారని చెప్పవచ్చు. ఇక సమాజ సేవల్లో కూడా తమ వంతు పాత్రను వీరు పోషిస్తారు. పలుకుబడి కూడా ఈ రాశి వారికి బాగా ఈ వారం పెరుగుతుంది. ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ వారం వీరు గట్టెక్కుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు
పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఈ వారం మీరు సిద్ధపడతారు. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యులందరినీ ఆకట్టుకునేలా ఈ వారం మీరు వ్యవహరిస్తారు. శుభకార్యాలు రీత్యా డబ్బు కూడా బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సోదర వర్గం వారితో విభేదాలు లాంటివి ఏదైనా ఉంటే తొలగే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తి కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి యొక్క కోరిక కానీ, లేకపోతే ఏదైనా కూడా మంచి వెహికల్ కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కానీ నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది అని చెప్పొచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయి. దీనివల్ల ఉల్లాసంగా గడుపుతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు వీరికి చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించని మార్పులు ఈ వారం వీరికి జరగవచ్చు. పని ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. ఉన్నతాధికారులు వీరిని చక్కగా గుర్తించి గౌరవించి ప్రోత్సహిస్తారు అని చెప్పొచ్చు. టెక్నికల్ రంగం వారికి కొన్ని సమస్యలు తీరడం వల్ల కాస్త మనశ్శాంతి చేకూరుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. కొన్ని సమావేశాల్లో పాల్గొని వీరి యొక్క అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే ప్రయత్నం చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కూడా ఈ వారం మీరు సంతోషంగా గడుపుతారు. ప్రముఖుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. ఇక ఉద్యోగం కోసం ఎవరైతే ఈ రాశి వారు గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నం చేశారో అటువంటి వారికి మంచి అవకాశం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. రుణ బాధల నుంచి కూడా బయటపడేందుకు ప్రయత్నిస్తారు. అదేవిధంగా గతంలో చేసిన పొదుపు పథకాల నుంచి ఈ వారం మీరు కాస్త పెద్ద మొత్తంలో డబ్బు చేతికందే అవకాశం ఉంది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. అదేవిధంగా బంధుత్వాలను నిలుపుకునేందుకు కొన్ని సందర్భాల్లో వీరు కాస్త ముందుకు వస్తారు. రాజీ మార్గం కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు అని చెప్పవచ్చు. శుభకార్యాలకు తగిన ప్రణాళిక కూడా సిద్ధం చేస్తారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య సేవలకు కాస్త విరామం ఇస్తారని చెప్పొచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే క్రమేపీ కూడా మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే హోదాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా కూడా వీరికి లభిస్తాయి. వైద్య, రాజకీయ, కళారంగం వారికి సన్మానాలు, సత్కారాలు, టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. మహిళలు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, ఏ రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.